The Judicial Commission has stated it is the then Chief Minister who can be directly and also vicariously made accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. ఆనాటి ముఖ్యమంత్రి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి అకౌంటబుల్ అని చెప్పి మరి జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హస్ గివెన్ ఎ రిపోర్ట్. ఈ మా మాటలు కాదు, నేను ఒక్క మాట కూడా అటు ఇటు చెప్తలేను. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్లో ఉన్న మాట యథాతథంగా చెప్తున్నాను. మరి ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎగ్జామిన్, టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. స్పీకర్ సార్, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానాయకానికి మరి తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఏమాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే విషయాన్ని మీరు గమనించాలి. క్యాబినెట్లో ప్లేస్ చేసినాం, చర్చించినాం, క్యాబినెట్లో శాసనసభలో ప్లేస్ చేసి అందరూ చర్చించడానికి అవకాశం ఇస్తామని చెప్పినాం. ఆ తర్వాతనే చర్యలు ఇఫ్ ఎనీ విల్ బి దేర్ అని చెప్పడం జరిగింది. మరి ఇంతకంటే పారదర్శకంగా, డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్యంగా ఇంకో ప్రభుత్వం ఉంటుంది అనుకో. అధ్యక్ష, ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కొన్ని మెయిన్ పాయింట్స్ నేను యాజ్ ఇట్ ఈజ్, అంటే నేనేమి ఇందులో ఒక్క వర్డ్ కూడా నాది కాదు, ఇది సుప్రీంకోర్టు జడ్జి లిఖితపూర్వకంగా ఇచ్చిన అభిప్రాయం. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకునా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. జడ్జి ఏమంటారంటే, ఇట్ ఈస్ హెల్డ్ దట్ దెర్ ఇస్ రాంగ్, అంటే రాంగ్ ప్లానింగ్, and in some cases no planning in construction and completion of the 3 barrages in respect of preparation of estimates and granting administrative approvals and applying for and obtaining necessary permissions to approvals from the Central Water Commission. Speaker sir, మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసుకున్నాం. మరి వాళ్ళకి ఎందుకు ఆతృతుందో లేకపోతే ఏం మాత్రం ఉందో కానీ సిడబ్ల్యూసికి డిపిఆర్ అప్రూవల్ కాకముందే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి మాట్లాడుకున్నారు, పనులు మొదలుపెట్టింది. వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ కాంట్రాక్టర్, ఎనీ అప్రూవల్ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ది కాంట్రాక్ట్స్ ఆర్ అవార్డెడ్. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగి ఉండదు. అదేవిధంగా ది ఎక్స్పర్ట్ కమిటీ, వారే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఎవరి గురించి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చాలా గొప్ప మేధావులని, నైపుణ్యం ఉన్న వాళ్ళని, అనుభవం వాళ్ళని నేను కమిటీ పెట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పోతున్నాడు. ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని స్పష్టంగా ఇచ్చిండ్రు. దెన్ వీళ్ళు ఏమన్నారు, ది తుమ్మిడేటి దగ్గర నీళ్ళు లేవు, అందుకోసమే మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పినారు. ఆ రోజు కానీ తర్వాత కానీ జ్యుడిషియల్ కమిషన్ అన్ని రికార్డ్స్ పరిశీలించి the alleged non-availability of water at Tummadihatti is not correct and not the genuine reason for construction of barrage of Medigadda. అంటే తుమ్మడిహట్టి దగ్గర మీరు నీళ్ళు లేవని మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. మీరు చెప్పిన కారణాలు కరెక్ట్ కాదు, తుమ్మడిహట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి, మీరు అబద్ధాలు చెప్పిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ లిఖితపూర్వకంగా పేర్కొన్నది. మరి